హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. చాలామంది తెలంగాణకు సంబంధించిన కౌన్సిలింగ్ తెలియట్లేదు. ఈ తెలంగాణకు సంబంధించిన కౌన్సిలింగ్లో మనకు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఎన్ని రకాలుగా వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, కేటగిరీ ఏలో సీట్ వచ్చిన తర్వాత కేటగిరీ బికి రావచ్చా, కేటగిరీ బిలో మనకు సీట్ వచ్చిన తర్వాత కేటగిరీ ఏకి రావచ్చా, బీడిఎస్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఎంబీబీఎస్కి రావచ్చా, ఇలా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే అన్ని గ్రూపులలో షేర్ చేయండి. సో ఫస్ట్ తెలంగాణకు సంబంధించి ఈ నీట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎవరైతే ఎంబీబీఎస్ బీడిఎస్ కలిపి ఇటు కేటగిరీ ఏకి అండ్ మేనేజ్మెంట్కి అప్లై చేసుకున్నారో ఈ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనకు జరగబోయే కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ దేనికోసం అంటే ఎంబీబీఎస్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కేటగిరీ ఏకి సంబంధించి ఉంటాయి, అంటే కన్వీనర్ కోటా అని అంటాం దీన్ని. దీని తర్వాత మళ్ళీ ఇంకొక కేటగిరీ ఏ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ పేరే బీడిఎస్. గత సంవత్సరంలో ఇలానే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెబ్ ఆప్షన్స్ కూడా ఉంటే ఆ వెబ్ ఆప్షన్స్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటా, అంటే చాలామంది బీ క్యాట్ అంటారు. ఇక్కడ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్, ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ ఇలా మనకు 3 టైమ్స్ వెబ్ ఆప్షన్స్ అడుగుతాడు. ఎన్నిసార్లు అడుగుతాడు? 3 టైమ్స్ వెబ్ ఆప్స్ అడుగుతాడు. సో గత 3 సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. 23, 24, 25లో ఇలా అన్ని ఇయర్స్కి ఇలా జరుగుతుంది. ఇప్పుడు మరి ఇది రౌండ్ 1 అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ రౌండ్ 1లో ఇక్కడ కూడా అయిపోతుంది, నెక్స్ట్ రౌండ్ 1 ఇక్కడ కూడా అవుతుంది, అంతే కదా. అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, ఎంబీబీఎస్ కేటగిరీ ఏ అయిపోయిన తర్వాత బీడిఎస్ కేటగిరీ ఏ జరిగే అవకాశాలు ఉంటాయి. బీడిఎస్ అయిపోయిన తర్వాత ఈ బీడిఎస్కి సంబంధించి ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్లో ఏదైతే ఇట్లా అరో మార్క్స్ చేస్తున్నానో ఈ అరో మార్క్ ప్రకారంగా రౌండ్ 1లో సీట్ వచ్చినా రాకపోయినా మీరు బీడిఎస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎలిజిబిలిటీ. బీడిఎస్లో సీట్ వచ్చినా రాకపోయినా మీకు మేనేజ్మెంట్ కనుక అప్లై చేసి ఉంటే మీరు మేనేజ్మెంట్కి కూడా ఎలిజిబిలిటీ. కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి అయితే వెళ్ళవచ్చు, రైట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సరే సార్ ఇదైతే రౌండ్ 1లో అందరు పార్టిసిపేట్ చేయొచ్చు, దాంట్లో మీరు కొత్తగా చెప్పేది ఏముంది, మాకు ఒకవేళ ఎంబీబీఎస్ కేటగిరీ ఏ, ఎంబీబీఎస్ కేటగిరీ ఏలో సీటు వస్తే ఈ బీడిఎస్లో వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి రావచ్చు. మేనేజ్మెంట్ ఎంబీబీఎస్లో కానీ బీడిఎస్లో కానీ ఎంబీబీఎస్లో కానీ బీడిఎస్లో కానీ సీటు వస్తే మేము ఇక్కడ వచ్చిన సీట్ని వదిలిపెట్టి ఇక్కడికి రావచ్చు. బీడిఎస్లో సీట్ వస్తే రావచ్చు. వెరీ క్లియర్. ఎంబీబీఎస్ రౌండ్ 1 కేటగిరీ ఏలో సీట్ రాకపోతే బీడిఎస్ కేటగిరీ ఏకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ సపరేట్గా ఉంటాయి, అక్కడికి మనం వెళ్ళొచ్చు. ఎంబీబీఎస్ కేటగిరీ ఏలో మీకు సీట్ రాకపోతే మేనేజ్మెంట్లో ఎంబీబీఎస్ బీడిఎస్ కలిపి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ సీటు వస్తే వెళ్ళొచ్చు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చేద్దాం. కేటగిరీ ఏ ఎంబీబీఎస్ రౌండ్ 2లో గనక సీటు వచ్చినట్లయితే ఎప్పుడైతే కేటగిరీ ఏ బీడిఎస్లో సీటు వచ్చిందో ఆ సీట్ని క్యాన్సిల్ చేసుకొని మీకు రౌండ్ 2లో వచ్చినటువంటి ఎంబీబీఎస్ కేటగిరీ ఏ రౌండ్ 2కి రావచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే ఎంబీబీఎస్ కేటగిరీ ఏ రౌండ్ 2లో సీటు వచ్చిందో మీరు ఈ మేనేజ్మెంట్లో వచ్చినటువంటి సీట్ని వదిలిపెట్టి ఇక్కడికి రావచ్చు. దీనివల్ల మాకేమన్నా నష్టమా? నష్టం ఏం లేదు. అక్కడ ఇచ్చిన డీడీలు, అక్కడ ఇచ్చిన సర్టిఫికేట్స్, అక్కడ ఇచ్చిన బాండ్స్ అవన్నీ కూడా మీకు ఇస్తారు. మళ్ళీ తిరిగి మనం రౌండ్ 2లో జాయిన్ కావచ్చు.
సో వెరీ క్లియర్. సో ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, మొత్తం మనం 3 సార్లు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి వస్తుంది ఎవరైతే మేనేజ్మెంట్కి అప్లై చేసుకున్నారో. మరి ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకుంటామంటే, కేటగిరీ ఏకి సంబంధించి ఎంబీబీఎస్ ఆప్షన్స్ వేరే ఉంటాయి, కేటగిరీ ఏకి సంబంధించి బీడీఎస్ ఆప్షన్స్ వేరే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎంబీబీఎస్కి ఆప్షన్స్ ఒకసారి ఉంటుంది, బీడీఎస్కి ఆప్షన్స్ ఒకలాగా ఉంటుంది. అండ్ ఇంకొక మూడోది ఏం చెప్పాను, మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ మేనేజ్మెంట్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే దీంట్లో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కలిపి ఆప్షన్స్ ఉంటాయి. క్లియర్? 1 టైం, 2 టైం, 3 టైం, 3 సార్లు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి వస్తుంది. మీరు మేనేజ్మెంట్కి అప్లై చేయలేదంటే మీకు ఎలిజిబిలిటీ కాదు. సో ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటా, ఎక్కడి నుంచి ఎటు రావచ్చు అనేది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్స్ బేస్ చేసుకొని ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవడానికి కంపల్సరిగా మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ ఆఫ్స్ల గురించి jaypalanade.comలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వీడియో మీకే కాదు చాలా మందికి యూజ్ కావచ్చు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు అన్ని గ్రూప్లో షేర్ చేసి, కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని తమ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.